నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించడంతో పాటు గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సేవలు అభినందనీయమని మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సమగ్ర గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత సాధన కోసం నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో ఏర్పాటు చేసిన త్రీకెరన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, పెద్దలు పాల్గొని గ్రామంలో మ్యారథాన్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరిగిన సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అందించారు. ఈ సందర్భంగా నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సేవలను కొనియాడారు. ఏదైతే అనపర్తికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్లో సెటిల్ అయ్యి నెస్కో అనే ఒక ట్రస్ట్ని స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనే ఒక కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి, అన్ని విధాలుగా గ్రామాల్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావాల్సి వచ్చినాయో ఆ కార్యక్రమాలను గుర్తించి వాటిని అమలు చేయడం అనే ఒక విధానాన్ని తీసుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఉదయం త్రీకెరన్ కండక్ట్ చేసి ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా దీన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. గతంలో కూడా ఒక నెల 15 రోజుల ముందు అనపర్తిలో చెస్ టోర్నమెంట్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించడం, అదేవిధంగా ఈరోజు పెడపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనేది ప్రధాన ఆశయంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇవాళ ఏదైతే ముఖ్యంగా పర్యావరణం కలుషితం అవుతున్న నేపథ్యంలో, ఆహారం కలుషితం అవుతున్న నేపథ్యంలో, జలం, వాయువు కలుషితం అవుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వెళ్ళాలి. ఆ దిశగా ఈ ట్రస్ట్ ఈ సేవలు అందించడం అనేది చాలా అభినందనీయం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మల్లాది కృష్ణారావు గారితో కలిసి మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలని వారు ఈ విధంగానే కొనసాగించాలి. వారి కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. వారికి ఎటువంటి ఏ విషయంలో అయినా మద్దతు కావాల్సి వచ్చినా తప్పనిసరిగా వారికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మహిళా సాధికారతను సాధించాలనే దిశగా కూడా వారు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఆశించదగ్గ పరిణామం. తప్పనిసరిగా వారన్నిటికీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి.